ట్రైన్లో జనరల్ ఇంకా ట్రైన్ ఫుల్ తగ్గేది ఏమాత్రం ఉండదు. ఇదే కట్పాడి టికెట్ కౌంటర్ అయితే ఇక్కడైతే ఉంది, జనరల్ టికెట్ కౌంటర్ ఇక్కడైతే. అండ్ మన ఫోన్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే కాట్పాడి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి అయితే తిరుపతికి అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఏ ట్రైన్ అనుకుంటారు? బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. కొంచెం డిలే అయితే వస్తుంది ఆ ట్రైన్ అయితే. ఆ ట్రైన్ అయితే నేను ట్రావెల్ చేస్తున్నాను. ఇక్కడ స్టెప్స్ ఈ స్టెప్ తీసుకుని పోవాల్సిందే. ట్రైన్ అయితే 4 hours డిలే నడుస్తుంది. ట్రైన్ అయితే బెంగళూరు స్టార్ట్ అయింది 1 గంట మధ్యాహ్నం 1 గంటకి అయితే స్టార్ట్ అయింది. ఈ ట్రైన్లో కూడా నేనైతే జనరల్ అయితే ట్రావెల్ చేస్తున్నాను. ట్రైన్ ఇంకా రాలేదు. అండ్ ఈరోజు అయితే నేనైతే జనరల్ ట్రావెల్ చేస్తాను. టికెట్ వచ్చేసి నాకైతే 75 రూపాయలు పడింది. 70 రూపాయలు పడింది. 140 రూపీస్ అయితే చార్జ్ చేస్తాను మనకైతే. ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ అయితే తీసుకున్నాను నేను. ట్రైన్ వ్యాప్సాల్ లోకోమోటివ్ అయితే వస్తుంది ఈ ట్రైన్ అయితే. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ ట్రైన్ ఇది. హౌరా నుంచి ఎస్ఎంటీ బెంగళూరు డైలీ అయితే ఉంటుంది ఈ ట్రైన్ అయితే. జనరల్ అయితే కొంచెం గట్టిగానే ఉన్నారు. జస్ట్ అలా దూరిపోతే చాలు ఎక్కువ నేరుగా ఎక్కి తిరుపతిలో అయితే వదిలేస్తాడు. ఈ ట్రైన్లో జనరల్ అయితే వెనకాల అయితే ఏం లేదు, మొత్తం ముందరగా ఉంది జనరల్ అయితే. ఖాళీ ఉంటే చూస్తా, లేదంటే స్లీపర్ క్లాస్ ఎక్కేస్తా. ఏమైనా కూడదా? ఇక్కడ చూడండి ఎంతమంది ఉంటారు. ఇంకా ఇక్కడ కూర్చునేసారు. ట్రైన్ అయితే మనకైతే కట్పాడి నుంచి అయితే బయలుదేరిపోయింది. 4:10కి బయలుదేరింది. 4:30కి అయితే బయలుదేరుతుంది. అరగంటలో ఇక్కడే. నేను ఎక్కింది వచ్చి స్లీపర్లో అయితే ఎక్కినాను. జనరల్ అయితే ఎక్కలేదు. జనరల్ అయితే కాలు పెట్టేదానికి కూడా లేదు. కాట్పాడి జంక్షన్ అంటే ఆ లైన్ కూడా మనకైతే వెళ్ళొచ్చు. ఆ లైన్లో వచ్చి మనకు రేణుగుంట దిగలొస్తుంది. ఈ లైన్ వచ్చేసి మన తిరుపతి లైన్ అయితే దిగలొస్తుంది. ట్రైన్ అయితే ఆ లైన్లో వెళ్ళాలంటే మీరు డైరెక్ట్ రేణుగుంటకి అయితే వెళ్ళిపోవచ్చు. నేను చెప్తే ఆ లైన్ ఈ లైన్ ఇటు వెళ్తుంది కాబట్టి ఇది వచ్చి తిరుపతికి అయితే వెళ్తుంది ఈ రూట్ అయితే. అండ్ ఈ ట్రైన్లో గుట్కా బ్యాచ్ ఎక్కువ అయితే ఉన్నది. అవైతే గుట్కా అయితే కలుపుతున్నాడు. రైట్ మడత పెట్టి లోపల పెట్టుకుంటారు. దాని కొడతారు టప్ 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 అనేది. నడుపుతున్నాను చూడండి. నేను నడిపేది రైట్ అయితే నెక్స్ట్ అయితే వచ్చేయడం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంటర్ అయిపోయినప్పుడు నుంచి తమిళనాడు నుంచి వచ్చి స్లీపర్ క్లాసు జనరల్ అయితే ఎక్కేసాము. జనరల్లో ఉండే వాళ్ళంతా ఎక్కేసారు అయితే. ట్రైన్ వచ్చి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. చిత్తూరు అయితే స్టాప్ లేదు. సిగ్నల్ ఇష్యూ వల్ల దానివల్ల చిత్తూరు అయితే ఆపేసినారు. మీకు ఒకసారి జనరల్ చూపిస్తాను, చూపిస్తానుగా ఉండాలి. జనరల్లో అడుగు కూడా పెట్టలేము మనం అయితే. అట్లా ఎక్కుస్తూ ఉన్నారు వీళ్ళు. మంచి వరుసగా మొత్తం జనరల్ ఉండేవాళ్ళే. అయితే దొరికిపోయినా చూడండి. లోపల గ్యాప్ కూడా లేదు. ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకైతే 127. ఈ ట్రైన్ అయితే మనకు డైలీ అయితే ఉంటుంది. ట్రైన్ అయితే బెంగళూరు నుంచి హౌరాకి. కానీ నా సజెషన్ ఏమంటే మీరైతే జనరల్ అయితే ట్రైన్లో అయితే ప్రయాణించకండి. ఇప్పుడే ఎక్కువ మంది ఉంటారు, ఇంకా ఎక్కువ మంది అయిపోతారు. ఇప్పుడైతే మీకు ఇంజిన్ చూపిస్తాను చూడండి. లోపల బయట దిగేసినట్టు వెళ్ళిపోతున్నాడు ఆయన.
ఆ పక్కనే వేప ఇంజన్తో ఉన్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. కాచి కూడా చిత్తూరు చేద్దాం. ఆ ట్రైన్లో కూడా జనరల్ అయితే చేస్తాము. చూడండి జనరల్ అయితే కొంచెం ఖాళీగా అయితే ఉంటుంది. చిత్తూరు నుంచి స్టార్ట్ అవుతున్నాం కదా, కొంచెం ఖాళీ అయితే ఉంటుంది. అంటే ఈ ట్రైన్ కోసం మనకైతే సిగ్నల్ అయితే పడిపోయింది. ఈ ట్రైన్ కోసం మనకైతే సిగ్నల్ అయితే పడిపోయింది. ఏం ట్రైన్ చూస్తామండి ఇది. కన్యాకుమారి వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇప్పుడు నేను నుంచి కన్యాకుమారికి అయితే వెళ్తుంది ట్రైన్ అయితే. అండ్ ఈ ట్రైన్ కూడా మనకు డైలీ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ కూడా శబరిమల వెళ్ళాల్సిన ఈ ట్రైన్ అయితే చేసుకుని అయితే కొంచెం ఖాళీగా కూడా ఉంటుంది. ట్రైన్ అయితే టికెట్ కూడా కొంచెం ఈజీగా దొరుకుతుంది. అంటే ఈ ట్రైన్ 110కి అట్లా సౌండ్ అయితే వస్తుంది చూడండి. కానీ అమృత్ భారత్ అయితే అమర్ సౌండ్ కూడా లేదు, స్మూత్గా అయితే వెళ్ళిపోయింది ఆ ట్రైన్ అయితే. కోచ్ వచ్చేసి మనకైతే చెన్నై అయితే తయారైంది. కోచ్ వచ్చేసి LHB కోచెస్. ట్రాక్ సౌండ్ చూడండి ఎట్లా వస్తుంది. ట్రైన్ అయితే ముంగిలిపోయిట్లయితే ఆపేసినారు. ఇక్కడైతే సిగ్నల్ పడింది కాబట్టి ఇక్కడైతే ఆపేసినారు. ఆ ముందర అయితే ఒక మెమో ట్రైన్ అయితే ఉంది.